హలో! అందరికీ నమస్తే. భలే ఉందండి. లేలేత సూర్యకిరణాలు తాకుతుంటే భలే మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా చలికాలంలో సూర్యుడొచ్చినప్పుడు, కాసేపు అలా ఎండలో నిలబడ్డప్పుడు ఆ కిక్కే నెక్స్ట్ లెవెల్. సరే ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలి అని కోరుకుంటున్నాను. బావున్నారు అని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. ఇవాల్టి స్టోరీ మా శ్రీధర్ సార్, మా గురువుగారు ఆయన పంపించారు. సార్ ఇట్ వాజ్ ఎక్సలెంట్. సో, ఆ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఒక ఒక ఊర్లో ఒక పెద్దాయన ఉంటాడు. అంటే ఆయన అందరూ గురుగారులాగా చూస్తూ ఉంటారు. గురుగారులాగా కన్సిడర్ చేస్తూ బాగా అంటే గురు పూజ్యులనమాట. ఆయన బాగా మెడిటేషన్‌లో దేవునితో మాట్లాడతారు అని బాగా ఊళ్ళో వాళ్ళందరూ నమ్మిక వాళ్ళందరికీ. కొన్ని కొన్ని అట్లాంటివి జరుగుతూ కూడా ఉంటాయన్నమాట వాళ్ళకి. సరే ఒకరోజు ఆయన అలా వెళ్తూ ఉంటే టెంపుల్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక ఆయన కనిపిస్తాడు. ఒక ఆయన కనిపించి, గురుగారు నమస్కారం, మీరు దేవునితో సంభాషిస్తూ ఉంటారట కదా ధ్యానంలో భాగంగా. నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటికీ నాకు దేవుడు చాలా ఇచ్చాడు. వాటన్నిటికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా చాలని చెప్పండి, ఇంకా ఆపేయమని చెప్పండి, ఈ ఇవ్వడం ఇంకొద్దని చెప్పండి అని చెప్పంటాడు. గురుగారు కొంచెం ఆశ్చర్యపోతారు. బట్ నవ్వి సరే తప్పకుండా చెప్తాను అంటాడు. కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక చాలా దీనమైన అవస్థలో ఉన్న ఒక వ్యక్తి అనమాట కనిపిస్తాడు. అతనికి బొట్టిగా ఒంటి మీద కూడా ఏముండదు, ఒక్కటే చిన్న వస్త్రం ఉంటుంది, ర్యాప్ చేసుకొని ఉంటాడనమాట. అతను కనిపించి, గురుగారు నమస్తే అంటే, చెప్పండి అని. మీరు దేవునితో మాట్లాడుతూ ఉంటారు కదా, దేవునితో సంభాషిస్తూ ఉంటారు కదా, ఈసారి దేవునితో మాట్లాడినప్పుడు కొంచెం నా గురించి చెప్పండి, దయ చూపించమని చెప్పండి, ఇంకా ఎంతకాలం ఇట్లా అని చెప్తే, సరే తప్పకుండా చెప్తాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. సరే అట్లా ఒకరోజు ట్రాన్స్లో ఉన్న తర్వాత ఇట్లా ఏవైతే వీళ్ళిద్దరి రిక్వెస్ట్లు ఉన్నాయో అవి దేవునితో సంభాషణలో భాగంగా ఆయన మాట్లాడినప్పుడు దేవుడు చెప్తారనమాట. ఎవరైతే ఇంకా చాలు నాకొద్దు ఏమీ ఇంకా ఆపేయమనండి అని చెప్పిన అతనికి, నాకు థ్యాంక్ యూ చెప్పడం, నాకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం ఆపేయమని చెప్పు, అదే అతనికి పరిష్కారం. అండ్ ఎవరైతే నన్ను దయ చూడమనండి, నాకు ఏమైనా ఇమ్మని చెప్పండి అని అతనికి థ్యాంక్ యూ చెప్పమని చెప్పు, అదే అతనికి పరిష్కారం అంటాడు. సరే గురుగారు మరుసటి రోజు అట్లానే టెంపుల్కి వెళ్తే ఆయన కనిపిస్తాడనమాట. ఎవరు? ఇంకా చాలు ఆపేయమని చెప్పండి అన్న అతనికి కనిపించంగానే, మాట్లాడారా దేవునితో, నా రిక్వెస్ట్ చెప్పారా, ఏమన్నారంటే ఆయన చెప్తారనమాట. ఖచ్చితంగా ఆపేస్తానన్నారు, బట్ కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం, థ్యాంక్ యూ చెప్పడం ఇవన్నీ ఆపేయమన్నారు, అప్పుడైతే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పండి. అంటే వెంటనే అతను అట్లెట్లయితుందండి, ఆయన నాకు ఇచ్చిన వాటికి ఎంత కృతజ్ఞత చెప్పినా చాలా తక్కువ, అలాంటిది కృతజ్ఞత చెప్పడం ఆపేయడం అంటే అది జరిగే పనే కాదు, నేను ఎప్పటికీ ఆయనకి నేను కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం ఆపలేను, ఇచ్చిన వాటికి థ్యాంక్ యూ చెప్పకుండా ఉండలేను, వస్తానండి అని దండం పెట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొక అతను ఉంటాడు కదా, అతని దగ్గరకు వచ్చి, నా పరిష్కారం ఏంటి గురూజీ అంటే చెప్తాడు, నిన్ను కొంచెం కృతజ్ఞతాపూర్వకంగా ఉండమన్నారు అంటే ఇతను వెంటనే ఏమి ఇచ్చారని కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, అసలు ఏముంది నాకు కృతజ్ఞత చెప్పడానికి అనగానే పెద్ద గాలి వచ్చి ఒక్కటే వస్త్రం ఆయన చుట్టుకొని ఉంటాడు కదా, ఆ గాలికి అది కూడా ఎగిరిపోతుంది అనమాట. చాలా చిన్న స్టోరీ కానీ చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. శ్రీధర్ సార్ మంచి స్టోరీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో కృతజ్ఞతాపూర్వకంగా ఉన్న వాళ్ళకి, గ్రాటిట్యూడ్ చూపించిన వాళ్ళకే ఆ పైవాడు ఏదైనా ఇస్తాడు అనడానికి ఒక నోబుల్ ఎగ్జాంపుల్ అండి ఈ స్టోరీ. మనం నాకు అది లేదు, ఇది లేదు, నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వీ కీప్ ఆన్ కంప్లైనింగ్ అబౌట్ థింగ్స్ కదా విచ్ వీ డోంట్ హ్యావ్. కానీ ఒక్కసారి ఆలోచించండి, పొద్దున్న లేవంగానే నేను బతికున్నాను, థ్యాంక్ యూ దేవుడా, ఎప్పుడైనా ఆలోచించామా? దీన్ని గ్రాంటెడ్ తీసేసుకుంటాం కదా మనం. వీ నెవర్ నో కదా, లైఫ్ చాలా అన్సర్టన్ కదా. ఇలాంటి చిన్న చిన్న వాటికి, ఇలాంటి వాటికి థ్యాంక్ యూ చెప్తే, థ్యాంక్ యూ చెప్పేవాడికి దేవుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. మన స్టోరీలో ఫస్ట్ పర్సన్ ఎగ్జాంపుల్ దీనిలో. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం అవసరం లేదనుకుంటాం లేదా మానేస్తామో, ఎవ్రీథింగ్ స్టాప్స్. ఎట్లయితే అతనుకున్న ఒక్క వస్త్రం కూడా ఎట్లయితే గాలికి ఎగిరిపోయిందో, సో థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. మనం ఎక్కడో ఈ మెకానికల్ లైఫ్లో ఏవో పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకొని అది వచ్చినప్పుడు, లేకపోతే ఇది వచ్చినప్పుడు, ఇది జరిగినప్పుడు, అది జరిగినప్పుడు కాదు,
బీ థ్యాంక్ఫుల్ టు వాట్ యు ఆర్ బ్లెస్డ్ విత్. పొద్దున్నే లేచాను, నేను బతుకున్నాను, తల్లి భూమాత నన్ను మోస్తోంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ భగవంతుడా, నేను లేచాను, శ్వాస పీల్చుకున్నాను. థ్యాంక్ యూ భగవంతుడా, నాకు కనీసం 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ భగవంతుడా, కనీసం నేను నా కాళ్ళు చేతులు నా నా శరీరం నా అవయవాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నందుకు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేనందుకు. థ్యాంక్ యూ దేవుడా, నేను పక్షుల్లాగానో లేకపోతే మూగ జీవాల్లాగా ఉండకుండా నేను మాట్లాడగలుగుతున్నందుకు, నేను ఏడవగలుగుతున్నందుకు, నేను నవ్వగలుగుతున్నందుకు, ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయగల పరిస్థితిలో మనిషి ఉన్నందుకు నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉంటాయి. సో ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది మనకి ఎస్పెషల్లీ మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడో మనం దాన్ని వదిలేసాం అనిపిస్తుంది. సో ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే దేవుడు గ్రాటిట్యూడ్తో ఉన్న వాళ్ళకే ఏమైనా ఇస్తాడు. ఐ లవ్ దిస్ స్టోరీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఆల్వేస్ విత్ గ్రాటిట్యూడ్. ఆ దేవునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా హస్బెండ్, నా బాబు, ప్రొఫెషన్లో నా బాసెస్కి, మొత్తం అందరికీ, నా ఫ్రెండ్స్కి, మొత్తం ఎవ్రీ వన్. ఎందుకంటే వీళ్ళు లేకపోతే, బికాస్ సొసైటీ అంటే ఇదే కదా. అండ్ సో బీ గ్రేట్ఫుల్ టు సొసైటీ, బీ గ్రేట్ఫుల్ టు గాడ్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ ఇంకేం చెప్పాలి నాకు తెలియట్లా. ఇంకా ఏం చెప్పొచ్చో మీరు నాకు చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. ఈ స్టోరీ నుంచి మీకేం వాల్యూ తీసుకోవాలనిపించింది, ఇంకా ఏమేం వాల్యూస్ ఉన్నాయి ఇందులో. అండ్ పిల్లలకి కూడా కంప్లైనింగ్ కాకుండా గ్రాటిట్యూడ్తో ఉండడం అలవాటు చేయండి. ప్రతిదానికి నాకు అది లేదు, నాకు ఇది లేదు అనకుండా, అరే కనీసం నీ దగ్గర ఇది ఉంది కదా, చాలామందికి ఇది కూడా లేదు, ఇట్లాంటివి అలవాటు చేయండి. అట్లాంటివి అలవాటు చేస్తే లైఫ్లో ప్రతి చిన్న వస్తువుకి, ప్రతి చిన్న విషయానికి వాల్యూ ఇవ్వడం పిల్లలు అలవాటు చేసుకుంటారు. సో ఐ లవ్ దిస్. మీకు కూడా నచ్చింది అనుకున్నాను స్టోరీ. నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడు చెప్పేదే, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, ఎందుకంటే 10 మందికి పాకాలి. జనాల్లో నిజంగానే ఈ గ్రాటిట్యూడ్ అనేది తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం మన స్టోరీ వల్ల ఎవరైనా మోటివేట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య. బాయ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈ స్టోరీస్ని మీరు యాక్సెప్ట్ చేసి చాలామంది దీనివల్ల ప్రభావితం అవుతున్నందుకు, మీరు చూసి వదిలేకుండా 10 మందికి షేర్ చేస్తున్నందుకు సదా 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 కృతజ్ఞతలు. బాయ్.